నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాలను ఎల్నినో నట్టేట ముంచేయబోతోంది. 2002లో వచ్చిన ఎల్నినోతో పోలిస్తే ఈసారి ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకి రావటం లేదు. దీంతో తీర ప్రాంతాల్లో గాలిలో తేమ 80% పైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటి వల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లటి గాలుల్ని తీసుకుపోయింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్నినో దశలో ఉన్నప్పటికీ మరో 2-3 నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్, డిసెంబర్ నాటికి ఇది వెరీ స్ట్రాంగ్ ఎల్నినో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఈసారి ఎల్నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు పసిఫిక్లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణ శక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని, 76 ఏళ్ల రికార్డులు బద్దలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత ఎల్నినో 2027 వసంతకాలం వరకు కొనసాగనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. వ్యవసాయం పడకేయడంతో దేశంలో ఎటు చూసినా కారు చీకట్లు అలుముకున్నాయి. ఎక్కడో ఒక్కసారైనా కాంతిరేఖ కనిపించకుండా పోతుందా అని ఎదురు చూస్తున్న సామాన్యులకు నిరాశ ఎదురవుతోంది. వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్రలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. గాలులు తప్ప వర్షం పట్టం లేదు. అడపాదడపా కొన్ని చినుకులు పడిపోతున్నాయి తప్ప పెద్ద వానలేవు. వర్షాకాలం ఆరంభమై నెలన్నర కావస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాబోయే రోజుల్లో తగినంత వానలు పడే సూచనలు కూడా లేవు. ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రాజెక్టులో నీళ్లు నిండుకుంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరువు కాటు తప్పదేమోనని ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా ఆహార సమస్య వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే కొన్నేళ్లుగా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడి వచ్చిన ఆహార ధాన్యాలు ఇప్పుడు ఆదుకుంటాయని ఆశలున్నా అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవనే వాదన కూడా లేకపోలేదు. పైగా ఇటీవల యుద్ధాల కారణంగా కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం రావడంతో మనం ఆయా దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేశాం. దీంతో ఈ ఏడాది దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరగడం ఖాయమన్న అంచనాలున్నాయి.
ఇప్పటికే యుద్ధాల కారణంగా పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. ఇప్పుడు ఎల్ నీనో ప్రభావంతో మరింతగా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఇప్పుడు ఎల్ నీనో దెబ్బతో మరింత కొండకి కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి సంక్షోభం వచ్చినా బయటపడే మార్గాలు వెతికే ఆర్థికవేత్తలకు కూడా ఇప్పుడు దిక్కు తోచడం లేదు. అసలు చాలా మంది నిపుణులు పరిష్కారాల గురించి ఆలోచించడానికే భయపడుతున్నారు. ఆ స్థాయిలో అనిశ్చితి ప్రపంచాన్ని చుట్టేసింది. చూస్తుంటే ఇదేదో తెలుగు రాష్ట్రాలకో దేశానికో పరిమితమైన సమస్యగా కనిపించడం లేదు. మొత్తంగా ప్రపంచానికే సమస్యల గ్రహణం పట్టినట్టుగా ఉంది. అందుకే ఆర్థిక వ్యవస్థలు చతికిల పడుతున్నాయి, ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. జూన్లో చినుకు కరవైంది. జూలైలో 2 వారాలు గడుస్తున్నా వణుడు కరించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు కన్నీళ్లే మిగలనున్నాయి. 33% లోటు వర్షపాతం నమోదవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు కార్తెలకు అడుగిడినా ఇంకా ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. వాతావరణం చెప్పినట్లుగానే ఎల్ నీనో ప్రభావంతో ఆకాశంలో మేఘాలు మురిపిస్తున్నాయి. కానీ వాన కురవడం లేదు. హోరున వీస్తున్న గాలుల్లో అన్నదాతల ఆశలు చెదిరిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకోబోతున్నాయా? వర్షాలు మొహం చాటేశాయా? గుక్కెడి నీటి కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయా? భూగర్భ జలాలు అడుగంటాయా? ఏంటి ఎల్ నీనో? ఎల్ నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి? ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాం? ఇలాంటి అనేక అంశాల మీద ఎన్టీవీ స్పెషల్ డిస్కషన్ కండక్ట్ చేసింది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్. అలాగే రఘునందన్ గారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. అలాగే మనకు న్యూస్ రూమ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ నడింపల్లి రాఘవేంద్ర రాజు గారు, ఐఎండి సైంటిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే కేఎస్ఆర్ మూర్తి గారు, సీనియర్ సైంటిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుంచి విశాఖపట్నం నుంచి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి మూర్తి గారు. ఫస్ట్లీ మూర్తి గారు, మీతోనే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి అసలు సముద్రంలో ఏం జరగబోతోంది? పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ఏర్పడింది, దీనివల్ల వర్షాలు కురవు అంటున్నారు. ఏంటి అసలు ఏంటి ఎల్ నీనో?
ఇది ఎల్లినో అనేది సాధారణంగా 2, 3, 5 ఏళ్ల ఫ్రీక్వెన్సీలో తరచు రిపీట్ అవుతూ ఉంటుందండి. 1997లో ఒకసారి వచ్చింది, అంతకుముందు ఒకసారి వచ్చింది, 2015లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది అంటే ఒక ఖచ్చితమైన ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుందని కాదు, కానీ రఫ్గా చెప్పుకోవాలంటే 3-4 సంవత్సరాల గ్యాప్లో వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ ట్రేడ్ విండ్స్ అని ఉన్నాయండి. ఆ ట్రేడ్ విండ్స్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో మనకేంటంటే వెస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా నుంచి టువర్డ్స్ వెస్ట్ అంటే మన వైపు ఇండియా ఆస్ట్రేలియా వైపు ట్రేడ్ విండ్స్ అని 30 డిగ్రీల లాటిట్యూడ్ నార్త్, 30 డిగ్రీల లాటిట్యూడ్ సౌత్ మధ్యన ఉంటూ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ సాధారణంగా ఇలాగే మూవ్ అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, మనకు ఋతుపవనాలు బాగానే ఉంటాయి, వర్షాలు బాగానే ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ ఎల్నినో డెవలప్ అయినప్పుడు ఏమిటవుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ బలహీనం అయిపోవడమే కాకుండా ఉష్ణోగ్రతలు పసిఫిక్ ఏరియాలో 0.5 ఇందాక మీరు అన్నారు 0.5, 1.5 సూపర్ ఎల్నినో అయితే 2 వరకు పెరుగుతుంది అంటున్నారు. ఈ టెంపరేచర్ పెరగడమే కాకుండా ఈ ట్రేడ్ విండ్స్ రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ అమెరికా వైపు వెళ్ళిపోతాయి. జనరల్గా మనకు వాతావరణ పరిస్థితులు బాగుంటే కనుక ఈ ట్రేడ్ విండ్స్ కనుక మనకు ఇండియా ఆస్ట్రేలియా వైపు వచ్చినప్పుడు ఇక్కడేమో ప్రిసిపిటేషన్ జరిగి వేపర్స్ వచ్చి కండెన్స్ అయ్యి ప్రిసిపిటేషన్ అయ్యి వర్షాలు పడి మనకి పంటలు బాగా పండి నార్మల్గా రొటీన్ వెళ్ళిపోతుంది. ఈ ట్రేడ్ విండ్స్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళి మళ్ళీ అమెరికా వైపు వెళ్ళిపోయాయో అక్కడేం జరగాలి, ఈ వేడి వాతావరణం ఇటుపక్క వచ్చేటప్పటికి అక్కడ సముద్రంలోంచి అప్పెళ్ళింగ్ జరిగి చల్లటి వాతావరణం పైకొచ్చి అక్కడ వానలు బాగా పడి మత్స్య సంపద బాగా పెరగాలి. అక్కడేమో వర్షాలు ఎక్కువ. ఇప్పుడు దీని మూలాన ఏమిటవుతుందంటే ఈ ట్రేడ్ విండ్స్ అమెరికా వైపే వెళ్ళిపోవడం వలన అక్కడ విపరీతంగా వానలు పడి మనకి వానలు తగ్గిపోయి మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉష్ణోగ్రత ఎందుకు పెరిగిపోతుందంటే డైరెక్ట్గా సన్ రేడియేషన్ ఎప్పుడైతే గాలిలో తేమ ఉండదో వెంటనే డైరెక్ట్గా రేడియేషన్ మనకు వచ్చేసేసి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ సర్కమ్స్టెన్సెస్ మనకి ఈ ఏడాది నార్మల్గా కాకుండా కొద్దిగా హై స్కేల్లో వచ్చినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇంకా ముందు ఈ సంవత్సరం ఎండింగ్కి ఇంకొంచెం తీవ్రం అయ్యే సూచనలు కనబడుతున్నాయండి. ఓకే మూర్తి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మనం మాట్లాడదాము. అమర్నాథ్ రెడ్డి గారు, మీరు ఒక ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి. ఈ ఎల్నినో అనేది కేవలం ఒక 6 నెలల ముందే వచ్చేస్తుందా, లేకపోతే గ్రాడ్యువల్గా క్రియేట్ అయ్యి ఇప్పుడు దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయిందా? ఇది వాస్తవంగా గ్రాడ్యువల్గానే క్రియేట్ అవుతుందండి. ఆల్ ఆఫ్ సడన్ రావడానికి ఇదేం అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు. 2025లోనే వాతావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, మిగతా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రపంచంలో ముందే అలర్ట్ చేశారు. రాబోయే సంవత్సరాల్లో 2026లో వస్తూ ఉంది, దీని ప్రభావం 2027 వరకు కూడా ఉంటుంది. ఏ స్థాయిలో ఉంటుందో కూడా వివిధ దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ భారతదేశానికి ముందే తెలియచేశారు. కాబట్టి ఎల్నినో అనేది ఒక సడన్ ఇంపాక్ట్ ఆర్ సడన్ రైజ్ ఉన్నటువంటి వ్యవస్థ ఏం కాదు. రెండవది, ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 17 సార్లు భారతదేశంలో దీని ప్రభావం వచ్చింది ఆల్రెడీ. అంటే 3-4 సంవత్సరాల్లో దీని ప్రభావం రావడం, ఆ ప్రభావం ద్వారా ఇటు వ్యవసాయ క్షేత్రం కావచ్చు లేదా అంటే ప్రజలకు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు అయ్యాయి. ఈ సంగతి దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులకు, ఇంజనీర్లకి, గవర్నెన్స్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్న విషయం. కాబట్టి అది నా అభిప్రాయం. రఘునందన్ గారు, అంటే ఒక ఎన్విరాన్మెంటల్గా కొన్ని చేంజెస్ అనేవి గత కొంతకాలంగా మనం చూస్తున్నాము. అంటే చాలా గాలిలో తేమ తగ్గిపోవడం, విపరీతమైన ఉక్కపోత రావడము, హీట్ వేవ్స్ రావడము, అంటే దీనంతటికీ కారణం ఏమన్నా ఖగోళపరంగా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించిందే అనుకోవచ్చా? అవునండి, అంటే ఖగోళపరంగా చూసినట్లయితే చాలా అంశాలు మనం మాట్లాడవచ్చండి. అయితే నిజం చెప్పాలంటే భూమి మీద జీవం ఏర్పడడానికి కారణమే సమశీతోష్ణ పరిస్థితులు. అంటే భూమి మీద మీరు చూసినట్లయితే సూర్యుడికి మరీ దగ్గరగా లేకపోవడం, మరీ దూరంగా ఉండకపోవడం, ఉండవలసిన ప్లేస్లో ఉండి ఇక్కడ టెంపరేచర్ సరి ఉండడం వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవం ఏర్పడింది. అయితే ఇప్పుడు జరుగుతున్న సమస్య ఏంటంటే, ఇందాక మూర్తి సార్ చెప్పారు ఎలా మార్పులు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఒక 2 గంటల్లో చెప్పాల్సిన విషయం అంతా సార్ ఒక 5 మినిట్స్లోనే మొత్తం అంతా చెప్పారు. అయితే అది జనాలకు అర్థం కాకపోవడమే ఇక్కడ వస్తున్న సమస్య అండి.
సో సమశీతోష్ణ పరిస్థితులు, ప్రాపర్ కండిషన్స్ ఇవన్నీ నేచర్ మనకి ఇచ్చి ఉన్నది. కానీ ఏమైందంటే ఇందులో హ్యూమన్ బీయింగ్స్ మనము చేస్తున్న కార్యకలాపాల వల్ల ఏమైపోయిందంటే మార్పులు వస్తూ ఉన్నాయి. ఇంకా సూటిగా చెప్తే ఇప్పుడు ఎల్నినో గురించి మనం మాట్లాడుతున్నాడు. సూటిగా ఎందుకు వస్తుంది అని చెప్తే నా విద్యార్థులకు మేము చెప్పేది ఏమిటంటేనండి, ఇప్పుడు ఇది బేసికల్గా ఇది సముద్రంతో ముడిపడి ఉన్నదన్నమాట. అంటే ఇంకా చెప్పాలి అంటే సముద్రంలో ఉన్న వాటర్ ఒక టెంపరేచర్, దానివల్లనే మనకి ఈ సమస్య వస్తుంది. దీనికన్నా ముందు మనం ఏం చేద్దాం, కొద్దిగా ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మనం ఏం చూసాము, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ చూసాం, దాని తర్వాత ఇంకో తుఫాన్ చూసాం. రకరకాల తుఫాన్ల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు మనకి చలికాలం, ఎండాకాలం ఇలా మాన్సూన్ అనుకున్న తర్వాత సైక్లోన్ కాలం కూడా మొదలైందండి. గత 5-10 సంవత్సరాలు చూస్తే విపరీతంగా తుఫాన్లు వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ తుఫాన్లు అని చూస్తే ఎందుకు ఎల్నినో వస్తుందని కూడా తెలుసుకోవచ్చు మనం. తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇట్లా ఏర్పడుతున్నాయి అంటే తుఫాన్లు ఏర్పడడానికి కావాల్సిన కండిషన్స్ సముద్రంలో ఏర్పడుతున్నాయి. అట్లాంటి అవకాశం మనం ఇస్తున్నాం. అంటే ఈ తుఫాన్లు ఏర్పడాలంటేనండి మీకు ఇప్పుడు ఎందుకు ఏర్పడుతున్నాయంటే సముద్రంలో వాటర్ టెంపరేచర్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది అంతే. దానివల్ల పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉన్నాయి మనకి. సరే తుఫాన్లు ఏదో ఇక మనం ఇక మనకు తప్పదులే అని చెప్పి మనం సెప్టెంబర్, ఆగస్టులలో చూస్తూనే ఉన్నాం. ఇంతలోగా ఏమొచ్చిందంటే ఓకే ఇదే సముద్రంలో వాటర్ టెంపరేచర్ మారడం వల్లనే ఇప్పుడు ఎల్నినో ఏర్పడుతున్నది. ఇదనమాట బేసిక్ థింగ్. సో మరి ఏర్పడితే ఏమైనా చేయగలుగుతామంటే వాస్తవానికి నిజంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు చెప్పారు విశ్లేషణలోనే ఇది గ్లోబల్ లెవెల్లో తీసుకోవాల్సిన అంశం. మరి గ్లోబల్ లెవెల్లో ఏమనుకుంటున్నారు అంటే మొత్తం భూమి మీద ఒకవేళ మీరు యావరేజ్ టెంపరేచర్ తీసుకున్నట్లయితే ఇటు సముద్రం కానీ తలం కానీ తీసుకుంటే 15 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది ఒక యావరేజ్. ఇంకా చెప్పాలంటే 1850 నుంచి 1900 సంవత్సరం వరకు ఒక బేస్ లైన్గా తీసుకున్నారనమాట. అంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్. సో అక్కడ నుంచి ఏమంటున్నారంటే ఈ 15 డిగ్రీస్ ఏదైతే ఓవరాల్గా యావరేజ్ టెంపరేచర్ ఉందో అందులో కొన్ని డిగ్రీలు మారినా సమస్యలు వస్తాయి. 1.5 టచ్ అయినా సమస్య వస్తుంది. 1.5 15 పోయి 1.5 అయినా కూడా సమస్య వస్తుందిరా బాబు అని చెప్పి ముందుగానే చెప్తానే ఉన్నారు. అయితే అదేం ఇంతకాలం ఏమైందంటే 2023 వరకు కూడా కొన్ని పాయింట్స్ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. 2024లో హాటెస్ట్ అయిపోయింది. అది 1.5 రీచ్ అయిపోయింది. ఆ 1.5 కూడా ఏంది 20 సంవత్సరాల్లో వస్తుంది జాగ్రత్త పడండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పింది. కానీ 2024లోనే 1.5 డిగ్రీస్ గ్లోబల్ లెవెల్లో పెరిగిందండి. గ్లోబల్ లెవెల్లో పెరగడం వల్లనే ఇప్పుడు ఈ సమస్య చూస్తూ ఉన్నాం. అయితే ఎంతైనా మనము సంతోషించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్గా మేల్కొన్నది, చర్యలు తీసుకోమని చెప్తా ఉంది, రైతులకు చెప్తా ఉంది. అంటే మనం కూడా ఇవాళ ఈ డిస్కషన్ ద్వారా రైతులకు కానీ అందరి ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఇది నేచర్లో భాగమే. సో లెట్ అస్ నాట్ అంటే ఇప్పుడు సూసైడ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో దాని గురించి మనం మాట్లాడదామండి. సాయి భాస్కర్ గారు ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్గా చెప్పండి. మొన్నటి వరకు కూడా అమెరికా ఇరాన్ యుద్ధం గ్లోబల్ ఎకానమీ చాలా షాక్ గురైనటువంటి సందర్భంలో ఎల్నినో మళ్ళీ ఏంటి అసలు యుద్ధానికి ఎల్నినోకి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి లేదు. మామూలుగా అయితే యుద్ధంతో వేరే ప్రాబ్లం ఉండే రైతులకు, అది యూరియా విషయం ఫర్ ఎగ్జాంపుల్, ఎరువుల విషయం. అది ఓవరాల్గా మన గవర్నమెంటు కొంచెం ముందు చర్యలు తీసుకొని అట్లీస్ట్ అది లేదు అని అనుకున్నాం. ఇప్పుడు అది కొంచెం దాటినట్టు అయ్యింది. బట్ ఈ యొక్క వల్నరబిలిటీ ఆల్రెడీ రైతు ఐసీయూలో ఉన్నాడు, రైతు గట్టిగా లేడు. అంత డిపెండెన్సీ అంటే ఒక దిక్కు సలైన్ ఎక్కినట్టు. ఇప్పుడు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ ఉండే, రైతు భరోసా అని ఉండే, అట్లే ప్రైమ్ మినిస్టర్ అక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. సో అన్ని సపోర్ట్ సిస్టమ్స్ తోటి ఎగ్జిస్ట్ అవుతుండు రైతు. అవును. అండ్ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏంటంటే రైతులే. ఏ రోజు కూడా మనం వాళ్ళను సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు చూడండి, ఇన్ని చర్చలు అయితే రైతులు ఏడున్నారు. ఇది యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టుంది. మేము కూర్చొని ఎట్లయినా జాగ్రత్త క్వశ్చన్ ఒకటి వస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం అండి. ఆ వ్యవసాయం గురించే ఇప్పుడు వచ్చిన ఎల్నినో ప్రభావంతో ఎలా ఉండబోతోంది, మనకి ఏమైనా ఫుడ్కి సంబంధించి మోస్ట్ ప్రయారిటీ ఫుడ్ సేఫ్టీనే. సో దాని గురించి మనం మాట్లాడాలి. 100% ఉంటుంది మేడం ఇంట్లో. ఇప్పుడు ఎందుకు ఉండదు? ఒకప్పుడు పొట్ట చేత పట్టుకొని మూటాముళ్ళే చదురుకొని నెత్తి మీద పెట్టుకొని మైగ్రేషన్ అని కనబడుతుండవు, 2 మేక పిల్లలు పట్టుకొని. అవును. ఎక్కడ పోతారు ఇప్పుడు? కరోనా అంటే మళ్ళీ ఉల్టా ఊర్లోకి పోయారు. ఒకప్పుడు అట్లా ఊర్లలో బతకలేకనే పట్టణాల్లో వచ్చిన వాళ్ళు పోయారు. ఈరోజు రిసెషన్ ఉంది, లైవ్లీవుడ్స్ క్రైసిస్ ఉంది. ఏ సెక్టార్ చూసినా అన్ని సెక్టార్లు కూడా గట్టికేం లేవు. అఫ్కోర్స్ మనమని కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని పరిస్థితులతోటి అన్ని దేశాలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి.
ఎట్ ఏ టైం. సో ఇప్పుడు వీళ్ళకు అంటే వల్నరబిలిటీ అని అంటాం కదా, ఎన్ని లెక్చర్లు ఇస్తున్నాం ఇక్కడ కూర్చొని రైతుకు. అరే ఆయన ప్రత్యామ్నాయంగా ఇంకోటి వేయాలి, 102 రోజులు నాట్లు పెట్టి తెలుస్తుంది. అరే ఇత్తనం వేసింది పోయింది, అది మళ్ళీ దొంగ ఇత్తనం తెలియదు, మంచి ఇత్తనం తెలియదు. తర్వాత ఇరిగేషన్ నిజంగా ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు ఇప్పుడున్న రిజర్వాయర్ల నీళ్ళతోటి. పోనీ గ్రౌండ్ వాటర్కి పోతామంటే మళ్ళీ మొత్తం ఉన్న నీళ్లు పోయినాయి, మళ్ళీ కరెంట్ కటింగ్లు ఏమేమి అవుతాయో, ఎందుకంటే ఎనర్జీ డిపెండెన్సీ మనం పెరుగుతుంది. అంత డీటెయిల్ గానే డిస్కస్ చేద్దాము. అసలు ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రైతులకు కావచ్చు, ఎటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నది, అది బేసిక్ పాయింట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం మాట్లాడదాము. మనతో పాటు న్యూస్ స్టూడియోలో జాయిన్ అయ్యారు రాఘవేందర్ రాజు గారు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. రాఘవేంద్ర రాజు గారు నమస్తే అండి. హలో రాఘవేంద్ర రాజు గారు, నమస్తే, చెప్పండి. ఎల్నినో ప్రభావం ఎందుకు ఇండియా మొత్తం లేదు, కేవలం తెలుగు రాష్ట్రాలకే ఎందుకు? అలా ఏం లేదండి, ఎల్నినో ప్రభావం ఇండియా మొత్తం ఉంది. చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం వల్లనే మనకి ముఖ్యంగా సెంట్రల్ ఇండియా అండ్ సౌత్ ఇండియాలో మనకి వర్షపాతం అనేది లేదండి. కానీ ఈ ప్రభావం వల్లనే మనకి మాన్సూన్ యొక్క ట్రఫ్ ద్రోణి అని ఉంటుందండి, సీజనల్ ట్రఫ్ అంటాం మనం. ఇది ప్రస్తుతం మనకి హిమాలయాల దగ్గరగా ఉండడం వలన మనకి రైన్ఫాల్ తక్కువ అయితే జరిగిందండి. బట్ ప్రభావం అయితే ఎంటైర్ ఇండియా మీద ఉంది. ప్రస్తుతం మీరు చూసుకున్నట్టు ఎంటైర్ ఇండియా చూసుకున్నట్టు ఇంకా మనం డెఫిషియట్లోనే ఉన్నామండి, ఇంకా పాజిటివ్లు అయితే ఏం లేవండి. అంటే ఎందుకంటే కాశ్మీర్లో కురుస్తున్నాయి, ఒడిశాలో కురుస్తున్నాయి, మహారాష్ట్రలో కురుస్తున్నాయి, కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎస్పెషల్లీ తెలంగాణలో అసలు వర్షాలే లేవు. అదే అండి, వర్షాలు కురుస్తున్నాయి, కురవట్లేదు అంటే, బట్ సాధారణతో పోల్చుకుంటే ఈ వర్షాలు చూసుకుంటే ఇంకా మనం -20, -30 -30% మనం దిగువనే ఉన్నామండి ఇంకా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మన సదరన్ పెనిన్సులాలో ఈ వర్షపాతం అనేది బాగా తగ్గినాయి. కానీ వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో చూసుకున్న ప్రాంతాల్లో కూడా ఈ వర్షపాతం అన్నది తక్కువగానే ఉంది అండి. రాఘవేంద్రరాజు గారు, అసలు ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ఎల్నినో ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇండియా మొత్తం కావచ్చు, పూర్తి అంటే ఇప్పుడు మోడరేట్లో ఉంది, చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే కాలంలో అంటున్నారు. మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది, ఈ ఎఫెక్ట్ ఎందుకు ఇలా తెలుగు రాష్ట్రాల మీద ఉందన్నది? అదే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఇది లేటెస్ట్ 18 జూలై 2026 మనకి నోవా వారు రిలీజ్ చేసిన SSTs అనామలీస్ అండి. ఎస్పెషలీ మనం చూసుకుంటే పెరూ రీజన్లో ఉన్న ఈ పర్టికులర్ ఐఎమ్ సారీ ఐ థింక్ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ పెరూ అండ్ సౌత్ అమెరికా దగ్గరలో ఉన్న ఈ ఉష్ణోగ్రతల వల్లనే మనకి ప్రస్తుతం ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చే తూర్పుగాలులండి. ఈ తూర్పుగాలులు వీకెన్ అవడం వల్ల మనకి భారతదేశం వైపు రావాల్సిన మాయిశ్చర్ అన్నది బాగా తగ్గిపోయిందండి. సో దానివల్లే ముఖ్యంగా మనకి ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉంది. అదే మనకి ఎల్నినో లేనట్లయితే ఇక్కడ మనకి పాజిటివ్ టెంపరేచర్, నెగిటివ్ టెంపరేచర్స్ ఉంటాయి అంటే కూలర్ రీజియన్స్ ఉంటాయి. ఎప్పుడైతే కూలర్ రీజియన్స్ ఉన్నాయో ట్రేడ్ విండ్స్ అనేవి బలంగా ఉండి, ఆల్రెడీ మూర్తి గారు చెప్పారండి ఈ విషయం గురించి, ఆ బలంగా ఉండి అవి మనకి మాయిశ్చర్ని ఇక్కడ క్రాస్ ఈక్వెటల్ ఫ్లో చేసి మన ఇండియన్ మెయిన్ ల్యాండ్కి తీసుకొస్తాయండి. తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మోర్ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది మన ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద ఉండి మనకి ఈ ఎక్కడైతే ఈ మాన్సూన్ కోర్ జోన్ అంటామో, అంటే సెంట్రల్ ఇండియా అండ్ మన నార్దర్న్ తెలంగాణలో కొంచెం ప్రాంతం అండి, ఇవి మనకి సమృద్ధిగా వర్షాలు అయితే పడుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మనకి ఈ పరిస్థితి లేదండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ ఏమవుతుందంటే మనకి ఇండియన్ యొక్క మెయిన్ ల్యాండ్ మీద హై ప్రెషర్ రీజన్ ఉంటుందండి. హై టెంపరేచర్స్ ఉంటాయి. ఈ హై టెంపరేచర్స్ వల్ల మనకి లో ప్రెషర్ ఏరియా అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో అండి. ఎప్పుడైతే ఈ కాసిరోల్ చేసినప్పుడు మనకి ఎల్నినో ఉన్న టైంలో ఈ లో ప్రెషర్ రీజియన్స్ అన్నవి టువార్డ్స్ ఈస్ట్ షిఫ్ట్ అవుతాయండి. ఈ టువార్డ్స్ ఈస్ట్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి రావాల్సిన రైన్ఫాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ పడుతుందండి. సో దీనివల్లనే మనకి ఎల్నినో ఎప్పుడైతే ఉందో ఇండియన్ మెయిన్ ల్యాండ్ మీద వర్షాలు తగ్గి ఈస్టర్న్ ప్రాంతం ఎక్కడైతే ఉందో మనకి ఎస్పెషల్లీ ఈ రీజియన్స్లో ఎక్కువ వర్షపాతం మనకి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి.
కి ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో చెప్పగలరా? ఈ ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే టు బి ఫ్రాంక్ స్టిల్ వీఆర్ ఇన్ వీక్ ఎల్నినో టైం అండి. ఓకే. ఇంకా ఎల్నినో అన్నది స్ట్రాంగ్గా అవ్వలేదు, ఇప్పుడు వీక్లోనే ఉందండి. బట్ రాబోయే ఈ 1-2 నెలల్లో ఇది మోడరేట్ వరకు ఉండి సెప్టెంబర్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత దీని ప్రభావం మనకి నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో పీక్లో ఉండి మార్చి నుంచి ఇది క్రమేపీ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం. ఓకే, రాఘవేంద్ర రాజు గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. అమర్నాథ్ రెడ్డి గారు, ప్రస్తుతానికైతే వీక్లో ఉంది ఎల్నినో, సో ఇది సూపర్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని పేరే సూపర్ ఎల్నినో. ఇప్పుడు రాబోయే కాలంలో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అసలు? వాస్తవంగా ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే ఆల్రెడీ డిక్లేర్ చేశారు, మనకు ఉన్నటువంటి కెపాసిటీ కంటే కూడా గ్రౌండ్ వాటర్ కానీ స్టోరేజ్ కెపాసిటీస్ కానీ 50% అలాగే రీచ్ అయ్యామని చెప్పి. అందులో కూడా మనం 50% ఆల్రెడీ వాడేసాం నీళ్ళు. సో దీని కారణంగా ప్రధానంగా మొట్టమొదటి సీరియస్ ఇంపాక్ట్ రైతుల పైన ఉండే అవకాశం ఉంది ఎక్కువగా. ఎందుకంటే కనుక ఇప్పుడు పంటలు మొన్న 16వ తారీఖున మన మంత్రి గారు కూడా మన సభాముఖంగా అందరికీ తెలియజేశారు, మీరు పంటలు మార్చుకోవడానికి కారణం ఏం చెప్పారంటే కనుక మనకు నీళ్లు తక్కువగా అయిపోతున్నాయి, దీని కారణంగా మీరు పంట కనుక మార్చకపోతే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మీరు నష్టపోతారని రైతులకు వార్నింగ్ ఇచ్చారు. మేబీ ఇది ఒక పెద్ద వార్కి సిగ్నల్గా వారు ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక రైతులకు ఎలాగూ వాళ్ళకు రైతు భరోసా కింద అలాగే ఎంఎస్పి కింద వాళ్ళు వరి పండించడానికి అలవాటు పడిపోయారు. సో దీని కారణంగా ఇప్పుడు వెంటనే పంట మార్చలేరు వాళ్ళు. సో దీనికి కనెక్టెడ్గా ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా అటు వివిధ రకాల వ్యాపారస్తులు కానీ ఇప్పుడు ప్రొడ్యూస్ రాకపోతే ప్రజలకు కానీ ఆల్రెడీ ఇంతకుముందు మీరు ప్రారంభంలోనే చెప్పారు, ప్రపంచంలో జరుగుతున్న వివిధ కారణాల వల్ల యుద్ధాల కారణంగా మన దేశం నుంచి కూడా కొంత మనం సహాయం అందించాం, ఆల్రెడీ పంపించేసాం. కొంతమంది దగ్గర ఎఫ్సిఐలో కావచ్చు మిగతా వాటి దగ్గర మనం కొంత ధాన్యాన్ని స్టోర్ చేసి పెట్టాం అవసరాల దృష్ట్యా. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి ఉదాహరణకి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ కరువు యొక్క తీవ్రత 45 నుంచి 50% వరకు ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. అంటే నాకు ఓవరాల్గా వీటన్నిటినీ మనం సమగ్రంగా కనుక విశ్లేషణ చేస్తే మొట్టమొదటి రైతులతో ప్రారంభమైంది, సాధారణ ప్రజలకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన అలాగే ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని అనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఓకే.